పరిశోధించువాడవు, పరీక్షించువాడవు, నెమ్మది పరచువాడవని మేమందరము నీ సన్నిధిలో పాలు పొందులు పొందుతుంటున్నాం. ఎస్సేని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మేమందరం కూడుకొని నీ వాక్యమును మా హృదయం అనే పలక మీద రాసుకుని జాగ్రత్త పడుటకు మాకు నీ కృపను అనుగ్రహించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా, ఇప్పుడు ఎక్కువ విస్తారంగా మనం మాట్లాడుకున్నా అది మనకు అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి క్లుప్తంగా పాపములు క్షమింపబడిన వారి జీవిత విధానము ఇహమందును పరమందును దేవునితో మనం ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటున్నాము. పూర్వకాలం నుంచి కూడా, భూమి పుట్టిన మొదలు నుంచి కూడా దేవుడు మనకు కనెక్ట్ అయ్యే ఉంటున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుని వాటిని మాత్రం మనం భద్రపరుచుకుని దేవునికి విరోధంగా ఆయాస్కరంగా ఏమన్నా మనలో ఉంటే సరి చేయమని అడుగుదాము. ఎందుకంటే 32వ కీర్తనలో ఏముందంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ విధమైన ధన్యతలను దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని ఏందో మనం, ఆ ధన్యత ఏందో మనము చూసుకుందాము. ఆ ధన్యతల కొరకు మనం ప్రయాసపడ్డాం. ఇంకా మనకు అర్థం కానివి, మన జీవితంలో మనము నెరవేర్చలేనివి, ఆయనకు అనుకూలంగా లేనివి చాలా ఉంటాయి. ఎంత ఉంటాయంటే ఇక మనము పరిశోధించి తెలుసుకుంటే కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఎందుకంటే మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు తన జనులతో, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి పస్కా పండుగ ద్వారా విమోచన ఇచ్చిన దగ్గర నుంచి కూడా మనకు గొప్ప విందులు ఉన్నాయమ్మా. చాలా గొప్ప విందులు జరిగాయి, జరగబోతుంది కూడా. ఆల్రెడీ ఇశ్రాయేలీతో ఒక గొప్ప విందు జరిగింది. పెళ్లి విందు, ప్రధానపు విందు అనుకోవచ్చు, పెళ్లి విందు అనుకోవచ్చు. ఆయన పట్టుదల కలిగి తన సొంత వారిగా చేసుకున్నది కావచ్చు. మీరు జాగ్రత్తగా అమ్మా, నిర్గమాకాండము 19వ అధ్యాయం మీరు చదివిన ఎడల, సీనాయి పర్వతం దగ్గరికి, ఐగుప్తు నుండి సీనాయి పర్వతం దాకా తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఇశ్రాయేలీలతో తన హృదయంలో ఉన్నదంతా కూడా చెప్పుకుంటాడు. మోషే సీనాయి పర్వతం ఎక్కి రమ్మన్నప్పుడు మోషే సీనాయి పర్వతము ఎక్కగా ఆయన అంటున్నాడు, 19వ అధ్యాయంలో ఏమంటుండంటే, అయ్యా, ఐగుప్తు నుండి వారి శ్రమను, వారి దుఃఖమును, వారి వేదనను, వారి ఇరుకును, వారి మోయించిన బరువులను చూసి వారి మొరను నేను విని వారిని విడిపించుకుని, వారు నా యందు విశ్వాసం ఇచ్చినా విశ్వాసం లేకపోయినా, ఎర్ర సముద్రం దగ్గర వారు సనిగినా కూడా నా వారుగా నేను వారిని గద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా నేను వారిని ఇక్కడికి తీసుకొని వచ్చిన్నాను. ఇప్పుడు అసలైన ప్రధానము, అసలైన గొప్ప ఒప్పందము దేవుడు మనుషులకు, ఇశ్రాయేలుకును దేవునికి మధ్యవర్తి అయిన మోషేనుతో అంటున్నాడు, అయ్యా, నువ్వు వెళ్ళి యాకోబు కుటుంబకులతో మాట్లాడము. యాకోబు కుటుంబకులు నేను వారిని రక్షించి వారికి దేవుడినై ఉండటానికి నేను ముద్రించుకున్నా. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నేను ప్రమాణం చేశాను. ఆ వాగ్దానమును నేను ఇప్పుడు వీరితో కూడా నేను స్థిరపరచుకుంటాను, వీరితో కూడా నేను ఉంటానని నమ్మకాన్ని వారికి కుదిరిస్తాను. నువ్వు వెళ్ళి యాకోబు కుటుంబకులతో నాకు స్వజన్మగాను, నాకు ఇష్టమైన వారుగాను, భూమి అంతటి మీద నుంచి, అమ్మ మీరు 19వ అధ్యాయము ప్లీజ్ చదువుకోండి, ఇది మనకు చాలా ప్రాముఖ్యత. మీరు వీలైనప్పుడల్లా మీరు 19వ అధ్యాయంలో గొప్ప ప్రణాళికను, స్పెషల్ గా
ఒక పెళ్లి చేసుకొని పిల్లోడింటికి పోయినట్టుగా అక్కడ స్థిరంగా జీవనాన్ని సాగించుతుంది. ఇక చనిపో వరకు అత్తగారింట్లో భర్త దగ్గర ఉండటానికి ఉంటది. అట్లనే మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వెళ్ళి వారితో నా నిబంధనను వారు గైకుంటారా, నాకు సజ్జనులుగా ఉంటారా, నేను వారిని స్వీకరిస్తా. ఈ దినమున ఈ రోజు నుంచి వారు నా వారు భూమి మీద పరిశుద్ధులుగా ఎంచబడతారు. కాబట్టి వెళ్ళి నా యొక్క నిబంధనకు లోబడి నా మాటలకు లోబడి ఉన్న ఎడల నేను వారికి దేవుడినై ఉందును అని 19వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పినప్పుడు మోషే దిగి వస్తాడు. అమ్మా ఎంత బాగుంటుందో ఇది. మనం పూర్వకాలము ఇప్పుడేందో అంత ఒకలాగా, కానీ పూర్వకాలం అయితే ఒక పిల్లను చూడటానికి ఒక 5 మంది బయలుదేరి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ పరిస్థితులను కనుగొని వచ్చి పెళ్లి పెద్దలు వచ్చి పెళ్లి కుమార్తె ఇంట్లో చెప్పుదురు. మళ్ళీ పెళ్లి కుమారుడి ఇంటి నుండి వచ్చి పెళ్లి కుమార్తె పరిస్థితులను చూతురు. ఎప్పుడు కూడా గబగబా ఆయాసపడి ఉరికే వాళ్ళు కాదు. వాళ్ళ పద్ధతులు వేరు. ఎందుకంటే నేను చిన్ననాటి నుంచి మా మేనమామలని మా అత్తలను చూసిన కాబట్టి చాలా బాగుంటది ఆ సందర్భాలు. గబగబా ఒప్పేసుకొని ఎక్కడో సంబంధాలు చూసుకొని ఇటు చెయ్యరు. వాళ్ళు ఒక పద్ధతిలో నడిచేవారు. ఇప్పుడు కూడా మోషే అదే పద్ధతిలో యెహోవా చెప్పుచుండగా ఆయనకున్న ఉద్దేశం అంతా కూడా ఇశ్రాయేలీయుల పెద్దలకు తెలియచేస్తున్నాడు. వారితో అన్నాడు, దేవునికి మీరు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనకు ఇష్టలుగా జీవిస్తారా, ఆయన మీకు దేవుడనై ఉందును అంటున్నాడు. ఎందుకంటే మీ ప్రయాసము మీ దుఃఖం అంతా ఎరిగిన వాడు, మీ సమస్యలన్నీ తెలిసిన వాడు, మీకు ఆయన దేవుడుగా ఉండి మిమ్ములను నడిపిస్తా అంటున్నాడు. మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటుండు సజ్జనులుగా, సొంత జనులుగా. ఈ మాట మీరు బైబిల్లో టిక్ చేసుకోండి అమ్మా. సజ్జనులుగా, సొంత సంపాదించుకున్నవాడు దేవుడు ఇశ్రాయేలును సంపాదించుకున్నాడు ఆ దినం సీనాయి దగ్గర. అది మీకు గుర్తు పెట్టుకోండి. అమ్మా నన్ను మన్నించండి, ఇది మాత్రము సత్యములో సత్యము. ఏదంటే దేవుడు సొంతగా సంపాదించుకున్నాడు సీనాయి పర్వతం దగ్గర మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు సొంత జనముగా స్వీకరించడానికి ఆయన హృదయపూర్వకంగా మోషేతో చెప్పినప్పుడు మోషే వెళ్ళి, అయ్యా దేవుని ఉద్దేశము ఇది, మిమ్మల్ని తన సొంత ప్రజలుగాను సంపాదించుకున్న వారిగాను పరిశుద్ధులుగాను భూలోకం అంతటిలో నుండి మిమ్ములను ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిబంధనలకు ఆయన ఆజ్ఞలకు మీరు లోబడతారా అన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా మేము దేవుడైన యెహోవా మాటకు మేము లోబడి జీవిస్తామని ఏకకంఠంగా, అబ్బా ఆ మాట చాలా గొప్పదమ్మా, ఏకకంఠంగా ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఇగానే మరలా మోషే సీనాయి పర్వతం మీదకి పోయి, దేవా వారు నీకు లోబడి అంటున్నారు, నీ ఆజ్ఞలను పాటిస్తా అంటున్నారు అనగానే మరలా దేవుడు అంటాడు, ఎల్లు, ఇది మొదలుకొని 3 దినములలో మరలా నేను సీనాయి పర్వతం మీదకి వస్తా, నీతో నేను మాట్లాడుతున్నప్పుడు వారు వింటారు. వారిని వారు పరిశుద్ధపరచుకోమను, వారికి వారు మరి సిద్ధపరచుకొని పవిత్రులుగా ఉండాలి. అన్నీ ఉన్నాయిలే, మరి మనం చెప్పుకుంటే వాక్యము చాలా తికమకైంది. మీరు చదువుకుంటేనే మీకు అర్థమైంది. వారిని సిద్ధపడి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చి సీనాయి పర్వతాన్ని ముట్టుకోకుండా దూరంగా నిలబడమను, నేను నీతో మాట్లాడతా అంటాడు. అన్నప్పుడు వారు 3వ దినమున సిద్ధపడి మోషే చెప్పినట్టుగా దూరంగా నిలబడ్డప్పుడు సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కగానే నీలి రంగులో ఒకలాంటి మబ్బులలో కారు మబ్బులలో ఆయన సీనాయి మీదకి వచ్చి మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా వింటారు. అయ్యా మేము వినలేము, మాకు భయం అవుతుందని అంటారు. సరే, ఇక అప్పుడు మోషేతో దేవుడు నిజంగా మాట్లాడుతున్నట్టు ఒక సాక్ష్యము. దేవుడు నిజంగా ఇశ్రాయేలుని విడిపించుటకు అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవులతో మాట్లాడిన దేవుడు
మోషేతో సీనాయి పర్వతం మీద మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మాకు వినపడ్డాయి. ఇది సత్యము, మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించిన వాడు, మాతో ఉన్నవాడు, ఆయనకు మేము మరి సొంత జనాంగంగా స్వీకరిస్తున్న ఈ దినమున మేము ఆయన మాటకు లోబడతామని చెప్పి వారు ఆ దినమున ఒప్పుకున్నారు. ఇది 19వ అధ్యాయంలో జరిగింది. ఇది 19వ అధ్యాయంలో ఆయన నిజంగా ఉన్నట్టుగా, ఆయన మోషేతో మాట్లాడినట్టుగా, ఇశ్రాయేల్ని విడిపించుకున్నట్టుగా, ఇశ్రాయేల్కు దేవుడై ఉన్నట్టుగా వారు ఆ దినమున విన్నారు. ఇప్పుడు 24వ అధ్యాయంలోనికి వస్తే, అమ్మా 24వ అధ్యాయంలో మీరు అసలు దాన్ని చదవండి. మీరు ఉండకూడదు, ప్లీజ్. అది చదవకుండా మీరు ఉండకూడదు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది, మనకు చాలా అవసరమైనది. మన జీవితానికి మనము మెట్లు ఎక్కటానికి, పరలోకానికి ఎక్కటానికి ఒక మెట్టు లాంటిది. ఎందుకంటే 24వ అధ్యాయంలో, నిర్గమాకాండం 24వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే, మోషే లేవి కుటుంబకులలో నుండి వాళ్ళ పేర్లు కూడా అబీహువు, వాళ్ళ పేర్లు, నీ కుమారుల పేర్లు ఆయన అంతా కూడా చదువుతూ, ఎందుకంటే లేట్ అయితేనే నేను చెప్తున్నామా, వాళ్ళు 70 మంది ఇశ్రాయేల్ పెద్దలను తీసుకొని నీవు సీనాయి మీదికి రమ్ము అన్నప్పుడు వారిని తీసుకుని ఈయన పోతున్నప్పుడు మోషేతో అంటాడు దేవుడు, అయ్యా వారిని దూరంగా ఉండమను, వారు సీనాయి పర్వతం మీదనే గాని దూరంగా ఉండమను, నువ్వు మాత్రం ఎక్కి పైకి రమ్మంటాడు. అన్నప్పుడు మోషే మీరు ఇక్కడే ఉండండి అన్నప్పుడు వారందరూ సాగిల పడతారు. ఎంత గొప్ప దైవత్వమమ్మా, ఎంత గొప్ప ప్రార్థనమ్మా. ఇశ్రాయేలీయులందరూ 70 మంది పెద్దలు, మరి అబీహుము, ఈ యొక్క వీళ్ళు కూడా ఎవరంటే మోషే అహరోనుల సంతానపు వారు కూడా మరి మోకాళ్ళు సాగిలపడి ఉన్నప్పుడు మోషే సీనాయి పర్వతం పైకి పోయినప్పుడు మోషేతో అంటాడు, అయ్యా నా ఆజ్ఞలను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి నా పరిశుద్ధ గ్రంథమును, నా యొక్క నిబంధన గ్రంథమును, వీరితో చేయబోతున్న ఆ నిబంధన గ్రంథము రాసుకో అని చెప్పి రాపిస్తాడు. అమ్మ నేను చెప్పితే లేట్ అయితే కాబట్టి దయచేసి మీకు చేతులెత్తి వందనాలు చెల్లిస్తున్నా, చదువుకొని ఆ గ్రంథం ఏందో దాని వివరాలు ఏందో ఉన్నది. ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్ కదా, అందుకని చదవండి. వారితో మాట్లాడము, నా నిబంధనను వారితో స్థిరపరచుకుంటున్నా, వెళ్ళి నీవు రాసుకుని వెళ్ళి వాళ్ళకి తెలియపరచుము అన్నప్పుడు మరి మోషే తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు దేవుని నిబంధనకు మీరు వారసులు అవుతారా అని అడిగినప్పుడు వారు మేము వారసులుగా ఉంటాము, దేవునికి మేము లోబడి ఉంటామని ఆ 70 మంది లేవి వంశంలో ఉన్నవారును ఒప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా యవనస్తులను వెళ్ళి బలిపీఠములను కట్టమను, స్తంభములను 12 గోత్రికులు 12 స్తంభములను కట్టమను, బలిపీఠములను ఏర్పరచమను, కోడి దూడలను తీసుకొని వధించుమని చెప్పినప్పుడు వారు గబగబా సీనాయి కిందికి వచ్చి బలిపీఠములు కట్టారు, 12 స్తంభములను కట్టారు. ఆ యవనస్తులకు బలి అర్పించమని, కోడెలను బలి అర్పించమని చెప్పినప్పుడు వారు బలిపీఠం పైన మరి వారు కోడెలను దేవునికి అర్పించారు. అర్పించినప్పుడు అప్పుడు దేవుడు, అయ్యా నా నిబంధనను విప్పి వారికి చెప్పు, నా నిబంధనను వారితో స్థిరపరచన్నప్పుడు దేవుడు మరి వారి ముందుకి మోషే దిగి వచ్చి ఆ నిబంధనని విప్పుతాడు. ఆ నిబంధనను విప్పటం అంటే మాటలు కాదమ్మా. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వివరింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉంటామని వారు ఏకకంఠంగా చెప్పారు. మేము దేవునికి విధేయులమై ఉంటామని చెప్పినప్పుడు మోషే ఏం చేశాడంటే, వారు వధించిన రక్తములో పల్లెములో సగం తీసుకుని
అప్పుడు మోషే వాటి రక్తములలో సగభాగము తీసుకుని పల్లెములలో పోసి ఆ రక్తముతో సగము బలిపీఠముల మీద ప్రోక్షించెను. చూసారా ప్రోక్షణ ఎంత గొప్పదో. నిర్దోషమైన, ఇప్పుడు తర్వాత చెప్తా. చూసారా ఆ కోడె దూడల్ని వధించినప్పుడు ఆ మోషే ఒక పల్లెం తీసుకుని ఆ పల్లెంలో సగభాగము, అందులో ఉన్న రక్తము సగభాగము తీసుకుని బలిపీఠముల పైన ప్రోక్షించాడు. నిబంధన చేస్తున్నాడు. నిబంధన గుర్తుగా గొప్ప రక్తము దేవునికి అర్పించిన అర్పణములలో నిబంధనకు గుర్తు. వారి పాపములు క్షమించను, వీరు నావారని ఆయన వారితో నిబంధన చేసినప్పుడు ఆ బలిపీఠముల మీద ఆయన ప్రోక్షించను. తర్వాత 24వ అధ్యాయంలోనే ఉన్నారు. ఇదంతా ఇశ్రాయేలీయులలో యవనస్తులందరూ దహన బలులు అర్పించి యెహోవా సమాధానంగా కోడెలను వధించిరి. యెహోవాకు సమాధాన కోడెలు నిబంధన, ఆయన నిబంధన ఇస్తున్నాడు. వీరు ఇశ్రాయేలీయులు సమాధాన బలులు అర్పించగా దేవుడు తన నిబంధనను ఇశ్రాయేలుతో స్థిరపరచుకుంటుండు. ఈ రెండు చాలా ప్రాముఖ్యము. దేవుడైన యెహోవా తన నిబంధన ఇశ్రాయేలు మధ్యకు పంపించినప్పుడు ఇశ్రాయేలులో యవనస్తులు సమాధాన బలులను అర్పించి వాటి రక్తమును మరి చిందించినప్పుడు మోషే వచ్చి ఆ రక్తంలో సగము తీసుకుని ప్రజల పైన ప్రోక్షించాడు. అబ్బా, బలిపీఠం మీద దేవునికి సమాధాన బలిని మోషే ప్రోక్షింపగా ఆ బలిపీఠము స్థిరపడ్డది. బలులు అర్పించుటకు ఇశ్రాయేలీయులు సమాధాన బలులు అర్పించుటకు దాన్ని స్థిరపరిచాడు. నిబంధనలను స్థిరపరిచాడు. మీకు తెలుసా 10 నిబంధనలు ఉన్నవి 20వ అధ్యాయంలో. తర్వాత అవన్నీ కూడా మరి ఇక్కడ మోషే తన మిగిలిన రక్తం తీసుకుని ప్రజల పైన ప్రోక్షించాడు. ఇప్పుడు వారు స్థిరపడ్డారు. రక్త ప్రోక్షణతో వారు స్థిరపడ్డారు, శుద్ధులైపోయారు. వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఆ దినమున వ్రాయబడ్డది, ఆ దినమున స్థిరపట్టబడ్డది. తన సొంత ప్రజలను కాపాడుటకు ప్రభువు తన సమస్త మనసును ఆయన వారికి ఇచ్చాడు. వారు కూడా ఆ నిబంధనకు లోబడతామని వారు అన్నారు. ఇప్పుడు గొప్ప విందు జరగబోతుందమ్మా. నేను అన్నాను కదా, విందులు ప్రాముఖ్యమైనవి 3 ఉన్నవి. ఆ ప్రాముఖ్యమైన విందులు, ఆ విందులలో ఎవరెవరు ఉంటారో చెప్పబోతుంది. ఇప్పుడు ఈ విందులో ఇశ్రాయేలీలు ఆ పెళ్లి విందులో పాలు పొందుతున్నారు. మీరు చదివిన ఎడల 24వ అధ్యాయము 9, 10, 11లో చదివిన ఎడల ఆ పెళ్లి విందు ఎంత గొప్పగా ఉన్నదో, వారు దేవుని సన్నిధిలో ఏ విధంగా భోజనం చేశారో తెలుస్తుంది. ఇప్పుడు చదువుతా వినండి. పెద్దలలో 70 మంది యెహోవా యుద్ధకు ఎక్కిపోయి దూరముగా సాష్టాంగ పడిన తర్వాత వారు లేచి దేవుని పర్వతమైన సీనాయి పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు అంతకు ముందేమో మీరు సీనాయి పర్వతం ఎక్కొద్దు, మీరు చనిపోతారన్న దేవుడు ఇప్పుడు ఆ 70 మంది అహరోను యొక్క సంతానమును పైకి వెళ్తున్నప్పుడు వారికి ఏ హాని కూడా జరగలేదు. ఆ పర్వతం మీదకి పోగానే అక్కడ దేవుని సింహాసనం ఉన్నది. నీలి రంగుతో ఆ పర్వతము చుట్టబడింది. నీలి రంగుగా ఉన్నది ఆయన పాదములు. తర్వాత 24వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేల్ దేవుణ్ణి చూచిరి. ఎంత గొప్ప సంగతమ్మా! ఇశ్రాయేల్ దేవుని చూచిరి. నీలి ఆకాశంలో
మేఘాలలో ఆయన ఉన్నాడు. దేవుని చూచిరి. అయితే ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువులు వంటియు ఆకాశ మండలపు తేజస్సు ఉండెను. చూసారా, దేవుని యొక్క సింహాసనమును, దేవుని యొక్క రూపమును, అంటే దేవుని చూచిన వారు ఎవరు లేరు, కానీ ఆయన ప్రత్యక్షత కనుమరుగుగా, అమ్మో మా దేవుడు నిజమే, సైన్యములకు అధిపతి యెహోవా సత్యవంతుడు, ఆయన నరులను మరి పుట్టించిన వాడు, మమ్మలను సృష్టించిన వాడు అని ఆత్మ ఉప్పొంగగా మరి వారు దేవుని చూస్తూ ఉంటున్నారు. 10వ వచనము, ఎక్కిపోగా నిగనిగలాడు నీలమయమైన వస్తువులు ఆకాశ మండలపు తేజస్సు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలో ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ఆయన పాదముల యొద్ద వారు అన్నపానములు పుచ్చుకున్నారట. దేవుడు ఏ హానియు జరగలేదట. తన సొంత ఇంటిలోకి, తన సొంత సింహాసనం దగ్గరికి, తన పాదముల యొద్దకి 70 మందిని, మళ్ళీ లేవి కుమారులను కూడా వారు ఆయన చేర్చుకున్నప్పుడు వారికి ఏ హానియూ చేయలేదు. వారు అంగీకరింపబడ్డారు. ఇశ్రాయేలీయులతో ప్రధానము జరిగింది. వారు ఆయనకు పెళ్లి కుమార్తెలుగా మారిపోయారు. ఆయన వారిని వివాహం చేసుకున్నట్టుగా, సొంత ఇంటికి తన వారిని తెచ్చుకున్నట్టుగా దేవుడిని యెహోవా కూడా సంతోషపడ్డారు. వారు అన్నపానములు పుచ్చుకున్నారట. అబ్బా, ఎంత గొప్ప సంగతమ్మా! ఎందుకంటే కోడెలను వారు బలిచ్చారు కదా, ఆ కోడె దూడల మాంసం తీసుకొని ఆహారం తయారు చేశారు కదా. ఆ ఆహారాన్ని సీనాయి పర్వతం మీదకి తీసుకుపోయినప్పుడు ఆయన సింహాసనం, ఆయన పాదముల యొక్క కూర్చుని వారు అన్నపానములు తీసుకున్నప్పుడు వారికి ఏ హాని కూడా జరగలేదట. ఇంత గొప్ప నిబంధన, ఇంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప ఉన్నతమైన స్థలము, సజీవుడు నిత్యుండగు యుగ యుగములు జీవించు వాని యొద్ద జీవించటానికి మరి దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప మార్గాన్ని చూపించాడు. ఆయన అంగీకరించాడు, ఇశ్రాయేలీలు కూడా అంగీకరించారు. ఇప్పుడు ఇశ్రాయేలీది వారి భాగాన్ని ఆయన స్వీకరించుకున్నాడు. సొంత వారిగా ఉన్నారు. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వచ్చారు. మరి అదంతా మనకు చరిత్ర వద్దండి. వారు అంగీకరింపబడినట్టుగా భూమి మీద వారు ధన్యులుగా స్థిరపరిచిన దేవుడు. ఇక వారి ఉన్న లోపాలలో మనకు తెలుసు, కానీ అవన్నీ మనకొద్దు. ఎవరైతే దేవుని యందు స్థిరముగా ఉంటారో అట్టి వారందరికీ కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుగా ఏర్పరచుకున్నాడు. వారితో నిబంధనలో ఉన్నారు. వారు అన్నపానములు పుచ్చుకున్నారు. ఇప్పుడు మరి అబ్రహాములో ఉన్న గొప్ప వాగ్దానం చేసిండుగా దేవుడు, అబ్రహామా, నీ సంతానం మూలముగా భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడుతుంది అని అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసిన ఆ గుర్తింపు మరలా దేవుడని యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు తెలుసు ఆ జ్ఞాపకం ఏంటో. యూదయ ప్రాంతములలో సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, వచ్చి నీటిలో బాప్టిజము తీసుకొనండని యోహాను యోర్దాను తీరమున ఆయన మరి బాప్టిజాలు ఇస్తూ ఉంటున్నప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సాక్ష్యం చెప్తున్నాడు, నా వెనుక వచ్చువాడు నీటితో కాదు గాని ఆత్మతోనూ రక్తముతోనూ ఆయన మీకు బాప్టిజం ఇచ్చును. రక్తము మీరు గుర్తుపెట్టుకోనండి అమ్మా. రక్తము ఇప్పుడు సీనాయి పర్వతం మీద రక్తాన్ని ప్రోక్షించిన తర్వాతే తన ప్రజలయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలందరినీ కూడా తన ప్రజలుగా గుర్తించుకొని వారికి అన్నపానములు ఇచ్చాడు. అబ్బా, ఎంత గొప్ప విందులో కదా. ఇప్పుడు మనకు కూడా విందు జరగబోతుంది. యోహాను అంటున్నాడు, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం చదివితే
మీకు మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివితే మనకు క్లియర్గా ఉంటది. ఏమని ఉంటదంటే, మరి యోహాను నేను మీ చేత అప్పుడు ఆయన బాప్టిజం ఇచ్చేటప్పుడు అనేకులు వస్తున్నారు, ఆయన గద్దిస్తున్నాడు, మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు, రండి మారు మనసు పొందిరి, బాప్టిజం తీసుకోండి, ఇదిగో రక్షణ సమీపంగా ఉన్నది, ఆయన వస్తున్నాడు, ఆయన మీకు రక్తంతోనూ ఆత్మతోనూ రక్తంతోనూ మీకు బాప్టిజం ఇస్తాడు, నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను అన్నప్పుడు 3 జాతుల వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు యోహాన్ దగ్గరకు వచ్చారు. ఎవరంటే సమరయులు వచ్చి మొదట అంటున్నారు, అయ్యా మేము మరి బాప్టిజం తీసుకున్నాక మేమేమి చేయవలను, మేము ఏ విధంగా జీవించాలా అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన అంటాడు, మీకు 2 వస్త్రాలుంటే 1 వస్త్రము ఇతరులకు పంచండి, ఆహారంలో మీరు ఇతరులకు ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, జాగ్రత్తగా బతకండి అన్నారు. 2వ గుంపు వీళ్ళు సుంకపు వడ్డీ గుత్తాదారులు వచ్చారు. వచ్చినప్పుడు, ప్రభువా మేము బాప్టిజం పోయిన తర్వాత మేమేం చెయ్యాలయ్యా అన్నప్పుడు, మీరు ఎక్కువగా ఎవరి దగ్గర తీసుకోవద్దు, వడ్డీలకు వడ్డీ వేసి తీసుకోవద్దు, జాగ్రత్తగా మీరు జీవించండి అని వారికి బాప్టిజం ఇచ్చాడు. ఇప్పుడు రోమీయులు వచ్చారు, రోమా ప్రభుత్వం వారు సైనికులు వచ్చి, అయ్యా మేము బాప్టిజం తీసుకోవాలా, నువ్వేమో మారు మనసు అంటున్నావు, యూదయ దేశంలో ప్రవక్తలు ఉండి చెప్తున్నారు, నువ్వు కూడా ప్రవక్తవేగా అన్నప్పుడు ఆయన అంటాడు, ఎవరిని ఎక్కువ బాధించకుడి, కొట్టకుడి, తిట్టకుడి, మీ ఇష్టం ఉన్నట్టు వారిని శరీర బాధలు పెట్టకుడి అనే ఉద్దేశంతో ఎవరిని కూడా మీరు బాధింపకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ 3 మెలకువలు యోహాను ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు గలిలయలోని నజరేతు నుంచి అసలైన బలి అర్పణ, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వస్తున్నాడు. ఎక్కడికి? యోహాను దగ్గరకు వస్తున్నాడు. యోహాను ఆయనను చూసి, అయ్యా నేను కదా నీ యొక్క బాప్టిజము పొందవలసి ఉన్నది, నువ్వు నా దగ్గరకు వస్తున్నావేమిటి అన్నప్పుడు ఆయన బాప్టిజం సిద్ధపడి నీళ్ళలో దిగినప్పుడు యోహాను, నేను నీ చేత బాప్టిజము పొందవలసి ఉన్న వాడనే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. కానీ యేసు ఇప్పటికే కాని నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడవలెనని మనము నాకు బాప్టిజం ఇవ్వమని అడిగాడు. ఇప్పుడు అసలైనది అన్యులకు వచ్చే రాజ్యము, అన్యులను సంపాదించుకునే రాజ్యానికి వీరిద్దరు కూడా ఆయన నీళ్ళలో బాప్టిజం తీసుకుంటాడు, యోహాను బాప్టిజం ఇస్తున్నాడు. మరి ఈయన బాప్టిజం నీళ్ళలో మునిగి పైకి లేచినప్పుడు ఆకాశంలో శబ్దము, ధ్వని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ శరీర రూపకంగా పావుర రూపంగా వచ్చి ఆయన మీద వాలింది. తండ్రియు కుమారును పరిశుద్ధాత్మను సంతోషిస్తున్నారు. ఆయన భూమిలో ఉన్న అన్యజనులకు పునాది వేస్తున్నాడు. ఆయన అన్యజనుల చేత హింసింపబడవలసి ఉన్నది. ఆ హింసలోనే రక్షణ ఉన్నది అన్యులకు. ఆ రక్షణ భాగ్యాన్ని సంపాదించడానికి ఆయన బాప్టిజం పొందాడు. మరి దానియేలు 2వ అధ్యాయంలో ఏమున్నదంటే, రాజుల కాలంలో దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యము స్థాపిస్తాడు, అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ పొందిన వారు యుగ యుగములు దానిని పోగొట్టుకొనక దానిలో ప్రవేశిస్తారనని ప్రభువైన యేసుక్రీస్తు బాప్టిజం పొందిన తర్వాత ఆయన దేవుని రాజ్యం గురించి చెప్పుతూ అనేకులకు ఆయన మరి ఆ పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు, తండ్రిని చూపెడుతున్నాడు, పరలోక వైభవాన్ని చూపెడుతున్నాడు, రోగాలను బాగు చేస్తున్నాడు, పేదవారిని కనికరిస్తున్నాడు, జబ్బు పడిన వారిని, బలహీనులను ఆయన దగ్గరికి తీసుకుంటూ ఆయన 33 సంవత్సరాలు మరి సువార్తను బోధిస్తూ మరి ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించాడు. లాస్ట్ కు ఒక గొప్ప మాట అన్నాడు, ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నా, నేను అన్యుల చేతికి అప్పగింపబడబోతున్నా అన్నప్పుడు మరి వారు మేడగదిని చూసి
పస్కా భోజనానికి సిద్ధపడ్డప్పుడు ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని తన శిష్యులకు, ఇది నా శరీరం ఒక గుర్తు, దీనిని తినినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని రొట్టెని విరిచి ఇచ్చి, తర్వాత ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తంకు గుర్తుగా ఈ ద్రాక్ష రసమును మీరు పుచ్చుకునుడి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను ఉన్నాననియో, నేను మీకు తోడై ఉన్నాననియో, మీరు నా ప్రజలనియో, దీనిని పొందిన వారందరూ కూడా నా సొంత జనులని, ఈ భూలోకం మీద నేను మిమ్ములను ప్రతిష్ఠించుకుంటున్నా, మిమ్ములను నా సొత్తుగా చేసుకుంటున్నా, మీరు నా సొత్తు, నా ప్రజలు. భూదిగంతంలోకి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి, అంగీకరింపబడిన వారు ప్రతి వారు నా వారు, దీనిని గుర్తుగా మీకు ఇస్తున్నా, దీనిని త్రాగి నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి వారికి ఇచ్చిన తర్వాత, ఆయన మరణం పొంది తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమై గొప్ప మాట అన్నాడు, వారి మీద ఆత్మ ఊది, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, ఎందుకంటే నా వారు చాలా మంది ఉన్నారు, లెక్కింపలేని మంది ఉన్నారు, వారందరినీ ఆయన సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలుని ఏ విధంగా చేసుకున్నాడో ఇప్పుడు భూమి అందంతటా నా వారిని నేను సమకూర్చుకుంటా, వారి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మాట తప్పని వారిగా, హింసైనను, కరువైనను, ఖడ్గమైనను, హింసైనను వారు నా కొరకు జీవించు వారిగా నేను వారిని అభిషేకించుకుంటా. వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ప్రకటించి మీరు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున బాప్టిజం ఇయ్యండి చెప్పినప్పుడు తోమా మన దేశానికి వచ్చి అభిషేకం తీసుకుని వచ్చాడు, ఆయన రక్తాన్ని తీసుకుని వచ్చాడు, ఆయన రొట్టెని తీసుకొని వచ్చాడు. తోమా మొట్టమొదట రక్షింపబడిన వారికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి స్థిరపరిచాడంతే, విందు కాదది. ఆయన ఆ విందు ఇంకొకటి ఉన్నది పరలోకంలో మనకు. అయితే ఇచ్చినప్పుడు అనేక పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఆవరించి ప్రతి జాతి నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి, ఎంత బలహీనులైనా, ఎంత నీచ కుటుంబంలోనైనా తనకు కావలసిన వారు ఉన్నారు కాబట్టి ఆయన ఓర్చుకుంటున్నాడు. ఆయన మరి రాకడా వస్తూ ఉంటున్నది, ఘోరాలు ఎక్కువవుతూ ఉంటున్నవి, ఇప్పుడు లోకపు యుక్తులు ఎక్కువైతున్నది. ఈ యొక్క సమస్యను ఆయన పట్టించుకోవట్లేదు, తన వారి కొరకే ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. పూర్వకాలమున కన్నుకు కన్ను, కంటికి కన్ను, పన్నుకు పన్ను, కాలుకు కాలు, చేయికి చెయ్యి శిక్ష ఉంటుండే, ఇప్పుడు అది కాదు. ఆయన నెమ్మదిగా ఉన్నాడు, ఆయన కోపించట్లేదు. ప్రతి తరములోనూ ఆయన తనకు కావలసిన వారిని, భక్తి పూర్వకంగా ఉన్న వారిని, ఆయనకిష్టులైన వారిని, ఆయనను స్తుతించే వారిని, గణపరిచే వారిని ఏరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమకూరుస్తున్నాడు దేవుని రాజ్యానికి. ఆ దేవుని రాజ్యానికి పోయే వారిలో నీవు నేను కూడా ఉన్నాము. మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. ఆయన నిబంధనకు, ఆయన రక్తానికి మనము పాలు పొందుతున్న మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లూకాసు వార్తలో ఉన్నవి, ఒకరిని మనము మరి శోధింపబడద్దు, శోధనకు మనం గురి కావద్దు. ఇక అనేకములు ఉన్నాయిలేండి, మీరు సువార్తలో చదివితే మీకు అర్థమవుద్ది. చేయగలిగిన మేలు ఉంటే చెయ్యాలా. మనకు కలిగిన పరిశుద్ధమైన దానిని మనం అపవిత్రత చేసుకోవద్దు. కాబట్టి ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి భూమి మీద. మరి తోమా మొదలుకొని వారు, తోమా కాలంలో బాప్టిజం పొందిన వారు సిద్ధపడి పరలోక రాజ్యం మరి విశ్రాంతి స్థలంలోనికి వెళ్ళిపోయారు. తర్వాత మిషనరీస్ వచ్చారు. మిషనరీస్ కూడా అనేక ఆత్మలను సంపాదించి వారు కూడా పరలోక రాజ్య అదే విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశించారు. తర్వాత మీరు చూశారుగా, బిల్లిగ్రామ్ గారు, మరి సాధు సింగర్ గారు, దినకరం గారు, ఇలాంటి వారందరూ కూడా ఆత్మలను సంపాదించి వారు మరి విశ్రాంతి స్థలంలోనికి వెళ్ళారు. మరి ఇప్పుడు మరి సాదృశ్య సంఘంతో అంటాడు, మీలో
కొందరు తమ తెల్లని వస్త్రములను మురికి చేసుకోలేదు. వారు యేసు ప్రభుతో సంచరిస్తున్నారని మరి సార్దిసు సంఘంతో ఆయన మాట్లాడినప్పుడు ఆ మురికి చేసుకుని వారు ఎవరంటే మరి సంఘాలను కట్టిన వారు. మరి సాధు సింగ్ గారు ఎన్ని గొప్ప సంగతి హెబ్రోన్ ఎంత అభివృద్ధి చేశారు. వెస్లీ చర్చ్ అయినా మరి ఇక చాలా ఉన్నవి సంఘాలు, ఎంత గొప్ప గొప్ప సంఘాలు, గొప్ప గొప్ప మినిస్ట్రీలు చేసిన వారందరూ కూడా స్థిరపరిచిపోయారు. ఈ లోకంలో మన కొరకు వదిలిపెట్టిపోయారు. మనలను కూడా ఆయన రక్తము త్రాగి ఆయన శరీరము తిన్నప్పుడు, ఆయన రక్తము తిన్నప్పుడు ప్రభువా ఇది నిబంధన రక్తము, నన్ను స్థిరపరుస్తున్నావు, నీలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు, నేనును నీవును ఏకమై ఉన్నామయ్యా, నీ శరీరంలో నేను పాలు పొందానయ్యా అని మరి చెప్పుతూ హలో హలో విక్టోరియా అమ్మా సారీ అమ్మా ఆయన తన నిబంధనలో మనందరినీ ఏకం చేస్తున్నాడు. తన సొంత జనాంగంగా ఏర్పరచబడిన వారును నమ్మకమైన వారును అమ్మ డినామినేషన్స్ సంఘములో పరలోకానికి చేరవు. ఆయన భూమికి పునాది వేయబడక ముందే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎన్నుకున్నాడు. ఏర్పరచబడిన వారును నిర్దోషులను, నమ్మకమైన వారును నిర్దోషులను, నమ్మకమైన వారును నిర్దోషులను, పిలువబడిన వారును. ఈ విందునకు నువ్వు నేను పిలువబడుతున్నా. ఏ విందుకు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వివాహోత్సవము 19వ అధ్యాయంలో జరగబోతుంది ప్రకటన గ్రంథంలో. దానిలో పాలు పొందుటకు ఇప్పుడు మనకు సూచనగా ఆయన రక్తము, ఆయన శరీరము త్రాగిన వారు, మరి పిలువబడిన వారును నిర్దోషులను, నమ్మకమైన వారుగా మన జీవితాలు. ఈ మూడే ప్రాముఖ్యము. మనం ఇప్పుడు 32వ కీర్తనలో కూడా మనం చదువుకున్నాం కదా, యెహోవా చేత నిర్దోషులని తన అతిక్రమములకు మరి పాపం ప్రాయచిత్తపడుట, తనను పాపలను ఒప్పుకుంటా దేవుడు మనం క్షమించుట, ఈ మూడే ముఖ్యము. ఏర్పరచబడిన వారును, పిలువబడిన వారును, నమ్మకమైన వారును పరలోక రాజ్యములో మరి 19వ అధ్యాయము గ్రంథంలో దేవుని గొర్రె పిల్ల వివాహోత్సవం జరగబోతున్నది. వారికి సన్నని నార బట్టలు ఇవ్వబడుతున్నవి. పెళ్లి వస్త్రములు ధరించుకొని సన్నపు నార బట్టలు ధరించుకొని పెళ్లి విందునకు పోతున్నారు. పెళ్లి వస్త్రములు మనం సంపాదించుకోవాలా? సంపాదించుకునేటట్లా మనం నష్టపోతాం, త్రోయబడతాము. కాబట్టి ఆ పెళ్లి వస్త్రములను మనం సంపాదించుకుని మన పరలోక రాజ్యానికి మనం సిద్ధపడిన ఎడల గొర్రె పిల్ల వివాహోత్సవ విందులో మనము పాల్గొంటాము. 19వ అధ్యాయంలో కూడా చదవండి. అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఈ 3 గుర్తు పెట్టుకోండి. మరి సీనాయి పర్వతం మీద దేవుని ప్రజలు అన్నపానములు పుచ్చుకున్నారు. ఇక్కడ మనము కూడా ఆయన వారమని ప్రతిష్ఠింపబడటానికి ఆయన శరీరమును, ఆయన రొట్టెను మనం తిని బ్రతుకుతూ ఉంటున్నాం. మనలను నిర్దోషులుగా తీర్చటానికి, మనలను ఆయన స్వీకరించడానికి నిబంధన చేశాడు. ఈ నిబంధనలో మనం కొనసాగుతూ ఉంటున్నాం. ఆ నిబంధనలో కొనసాగుతూ మన జీవిత యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి పోతామమ్మా? గొర్రె పిల్ల వివాహోత్సవ విందునకు మనము పిలువబడుతూ ఉంటున్నాం. మధ్యాకాశంలో కూడా విందు జరుగుతుంది. ఆ విందు ఆ సీనాయి పర్వతం మీద విందు, మధ్యాకాశంలో విందు, నిబంధనలో తీసుకున్న ఆయన రొట్టె శరీరము, తర్వాత సంపూర్ణమైనది, ఎల్లప్పుడూ ఉండేది, యుగ యుగములు దేవుని రాజ్యంలో ఉండటానికి అక్కడ మనము పెళ్లి కుమారుడు మనతోనూ మనం ఆయనతోనూ మనం భుజించడానికి వెళ్ళుచున్నాము. పరిశుద్ధమైన భోజనాన్ని మనము మరి ఆయన విందులో మనం పాల్గొందటానికి వెళ్ళుచున్నాం. అందుకే క్షమాపణ పొంది క్షమాపణ పొందిన వారు ఆయనకి ఇష్టలు. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుతారో అట్టి వారిని అందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. మామూలుగా రాయబడవమ్మా. ఏదో లేసి మనం అలాపనగా బతుకుతూ ఉంటాం.
ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నెన్నో యుక్తులుగా మాట్లాడతాం. సమయం వచ్చినప్పుడు కొంచెం మనం దారి తప్పి మాట్లాడుతూ ఉంటాం. కాదు 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 సత్యాన్ని అనుసరించాలా. పిలువబడిన వారు, నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారి విధాన జీవితము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎప్పుడైతే మనం క్షమింపబడ్డమని మన హృదయంలో నిశ్చయించుకుంటామో అప్పుడు మనకు ఆనందము, అప్పుడు మనకు నిత్య రాజ్యము. పరిశుద్ధ దేవా, పరమ తండ్రి, మమ్మలను మన్నించు ఆయన. అయ్యా, మేము నీ యొక్క ద్రాక్షరసంలో పాలు పొందుతూ నిబంధనలో, కొత్త నిబంధనలో మేము స్థిరంగా ఉండుటకు మాకు సహాయం చేయండి. మేము తొనకక వెనకక ప్రభా అధైర్యపడక నీ మరణ పునరుద్ధారములను మేము ఒప్పుకుంటూ తండ్రి, నీవు రాబోతున్న రారాజు అని తండ్రి, నీ రాజ్యంకు మమ్మల్ని తీసుకొని పోతామని నిశ్చయంతో మేము జీవిస్తుంటున్నాం నాయన. ఇదిగో పెళ్లి కుమారుడు మరి ఒక గొప్ప వాగ్దానం చేశారు. నేను పరలోకమునకు నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను, అక్కడ అనేక నివాసములు కలవు, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. అవును తండ్రి, నువ్వు మాకు పెళ్లి కుమారుడు రాబోతుంటున్నావు. మేము నీతో పరలోకానికి రావాలంటే మేము ఇక్కడ క్షమాపణ పొందిన వారంగా, ప్రాయశ్చిత్తం చేయబడిన వారంగా, యెహోవా చేత నిర్దోషి అని యెహోవా కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మేము క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడిన వారమని, మా వస్త్రమును ఉతుక్కున్న వారమని మేము సిద్ధపాటుకున్న తండ్రి, మేము సిద్ధపడి ఉన్నామని, నమ్మకమైన వారమని నా ప్రభువా నీ ఎదుట మేము జీవించు కృపను మాకు అనుగ్రహించమని, జాగ్రత్తలు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ మా అందరి హృదయములను దీవించుమని, మా పాపములను క్షమింపబడినవని మేము సంతోషంతో ప్రభా ఈ దినమంతయు జీవించటకు, మా ముందు కాలం అంతయు మేము పాప క్షమాపణ పొందిన వారము. ఆయన మమ్మల్ని క్షమించాడు, ఆయన మేము మమ్మల్ని యోగ్యులుగా చేసుకున్నాడని ఆనందాన్ని మీ జీవించే సంవత్సరములన్నీ మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతూ తండ్రి వేడుకుంటూ మీ యొక్క స్తుతిని మేము స్తుతిస్తూ మా జీవిత అనుగ్రహించమని యేసు నామమున అడుగుతూ